హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇగో ఇక్కడైతే చూడండి మా వంట చేసే రూమ్ ఎలా ఉందో. చూడండి, ఇగో గ్యాస్ అయిపోయింది మాకైతే. మాది పల్లెటూరు కదా, గ్యాస్ అయిపోయింది. మాకు గ్యాస్ వచ్చేసరికి 2-3 రోజులు టైం పడుతుంది. ఇంకా కళ్యాణి వాళ్ళు వచ్చిర్రు కదా అనేసి నేనేం చేశానంటే, సర్లే పోని పూరీలన్నా చేద్దాము. ఆ అమ్మాయి నాకు పూరి కూర చేసి పూరీలు చేయమ్మా అని చెప్పింది. ఈ ఈగలు దోమలు వాళ్తూనే ఉంటాయి. ఇంకా పూరీలు చేయమ్మనంటే సర్లే అనేసి ఇక చూడండి పూరీలకైతే రెడీ చేసినాం. పొద్దున 5 గంటలకు పెట్టుకుంటే 8-9 కావచ్చింది. గ్యాస్ అయిపోయింది ఇంట్లో. ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇంకా సర్లే పొయ్యి ఉంది కదా పిన్ని వాళ్ళదనేసి పొయ్యి మిని వచ్చి పూరి చేస్తున్నాం. చూసారా? ఇగొక పూరీలకైతే రెడీ చేసినాము. పొద్దున్న 5 గంటలకు అలా లేచి, పాప లేచదనేసి తొందరగా లేచి పూరీలన్నా చెయ్యమ్మా, నాకు పూరీలు తినాలనిపిస్తుంది అని చెప్తే నేను పూరీలు రెడీ చేద్దామని చూస్తే గ్యాస్ అయిపోయింది ఇంట్లో. ఏం చేయాలనో అర్థం కాలే. పిన్ని వాళ్ళకి అందరికీ ఫోన్లు చేస్తే గ్యాస్ ఎవరి దగ్గర లేదమ్మా, నిల్వ గ్యాస్ అని చెప్పేసినారు. ఇంకా మాకు గ్యాస్ బండి వచ్చేసరికి 2-3 రోజులు టైం పడుతుంది. మొన్ననే వచ్చిపోయాడంట. ఈరోజు నేను పనికి కూడా వెళ్ళలేదు. పూరీలు కాలుద్దామనేసి ఈ పొయ్యి మీదనే ఉర్లగడ్డ కర్రీ చేసిన, పూరీలు కూర చేసినాం అనమాట. ఇంకా పూరీలు కాలుస్తున్నాం. ఏం కళ్యాణి, పూరీలు అసలు ఉబ్బట్లేదు. ఏమో నమ్మ టిక్ టాక్ చేద్దాం అనుకుంటే అది కూడా రాల. అడిగినట్టున్నాయి పూరీలు కూడా మన మీద. మళ్ళీ టీవీలో ఏంది గ్యాస్ మీద పెడితేనే పొంగుతుంది, మనం నూనెలో పోసినా పొంగట్లేదు కళ్యాణి. పర్లేదులే, పొంగుతుంది. నువ్వు వచ్చి నాకు పని పట్టించి నువ్వు కూలి పోనీయకుండా చేసినావు. మా గ్యాస్ బండి వచ్చేసరికి 2-3 రోజులు టైం పడుతుంది. చూడండి, గ్యాస్ అయిపోయి ఈరోజు మాకు ఎన్ని కష్టాలు పెడుతున్నారు. మేకలు, బర్రెలు, ఆవులు, ఎద్దులు అన్నీ ఇప్పుడే పోతున్నాయి. టైం అయింది కాబట్టి, మాకు తినే టైం అయింది. కానీ ఏం చేద్దాం, మాకు పొయ్యి కూడా లేదండి ఇంట్లో. ఇంకా పొయ్యి పెట్టించుకుంటే అది ఏమంటారు, మిద్దంతా ఈ మధ్యనే కదా చిన్నం కొట్టించింది, పెయింట్ వేయించింది అనేసి ఇలా పాడైపోద్ది అని చెప్పేసి ఇంకా పొయ్యి కూడా పెట్టలేదు మేము. మా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పూరీలు కాలుస్తుంది మా అమ్మ. ఇవి పూరీలా చపాతీలా నాకే అర్థం కావట్లేదు కదా. ఏందో పొంగట్లేదు, ఏందో ఈ పూరి. అవును, పూరీలు ఎందుకు పొంగట్లేదో కొంచెం కామెంట్ చేయండి. ఈసారి పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. మాకు పూరీలు మేము అంతగా తినం, నిజమేనండి. టిఫిన్లు ఎక్కువ తినమనమాట. పొద్దున్న లేసి టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలంటే కొంచెం ఈ చలికాలం మేము లేయలేము. ఎండలకాలం అయితేనే కొంచెం టిఫిన్ల మీద ఇంట్రెస్ట్ పెడతాం. ఇంకా నిన్న కళ్యాణ్ వచ్చింది కాబట్టి నాకు పూరి కావాలి, పూరి మీద కూర కావాలి అని అంటే పొద్దునంగా రెడీ చేస్తే ఇప్పుడు కూడా కాలేదు మాకు ఈ పూరీలు ఇవన్నీ. ఒకసారి ఈ కొట్టని చూపియమ్మ, మనం వంట చేసే కొట్టం ఎంత బాగుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా అసలు పొయ్యి తడవకుండా చేసేది మా పిన్ని వాళ్ళు అయితే. మాకు కూడా అప్పుడప్పుడు ఏమంటారంటే ఈ పొయ్యి కొంచెము అప్పుడప్పుడు మాకు కూడా పని చేస్తుంది. ఈ పొయ్యి గ్యాస్ అయిపోయినప్పుడు ఈ పొయ్యి అలవాట్లేదు కనుక జలుబు అయింది పొగ వల్ల మొత్తము. మా అవ్వలు చూడండి పట్టెట్ట కప్పారు, వాన బన్నా తడవకుండా ఉండాలని. మేము వచ్చి ఇప్పుడు ఇందులో పూరీలు చేస్తున్నాం. మా పూరి అయితే పొంగలేదు. సరే, పూరీలు పొంగాలంటే ఏం చేయాలనో నాకు కొంచెం కామెంట్ పెట్టండి. మాకు పూరీల గురించి తెలియదండి. తెలియని వస్తుంది తెలియదని చెప్పడానికి మొహమాటం లేదా ఏం లేదు. తెలియదని చెప్పొచ్చు కదా కళ్యాణి. ఒక్కొక్క పూరి పొంగుతుంది, ఒక్కొక్క పూరి పొంగట్లేదు కళ్యాణి. ఏమైందో మా అమ్మకేమో ఇంకా చలి పుడుతున్నట్టుంది, తల మీద చున్నీ ఇంకా తీసుకోలేదు. ఇప్పటికన్నా అయిందా లేదా అమ్మా? తల తిరుగుతుంది నాకు, పూరీలు పొంగట్లేదని నా తల తిరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక పూరి పొంగింది చూపించలేదు.
ఇలా నూనె పోసుకుండాలి కదా పూరి మీద, నాకు ఐడియా వచ్చింది. మరి అది ఏదో నేను వీడియో చేసేటప్పుడు తీయొచ్చు కదమ్మా, పరుగు బాయ లాస్ట్కి. మాకేం కొత్త కాదండి, పొయ్యి మీద ఇలా వంటలు చేసుకొని తినడము అలవాటే. కాకపోతే ఈరోజు పనికి పోలేదు, నిన్న కళ్యాణ్ వచ్చిందని చెప్పినా కదా. ఎందుకనంటే కొంచెం గ్యాస్ మీద చేసే అలవాటు అయింది కాబట్టి పొయ్యి మీద కొంచెం అలవాటు తప్పిపోయింది. కానీ మాకు పొయ్యి మీద చేసే వంటనే బాగుంటుంది. ఎప్పుడన్నా చికెను మటన్ అవి తెచ్చేటప్పుడు మేము పొయ్యి మీదనే కదా చేసుకొని తినేది. ఈసారి మా అమ్మ పొయ్యి మీద ఇంతే, ఇన్ని రోజులు గ్యాస్ మీద చేసినట్టువే చూపించింది కదా మీకు, కర్రీస్ అయినా అవి ఏమైనా కానీ. మీరు చేయండి అక్క అని అంటే ఒకసారి పొయ్యి మీద కర్రీ అవి చేసి చూపిస్తుంది, చికెన్ మటన్ ఏమన్నా మీకు పొయ్యి మీద చేసి చూపియక్కనంటే నేను కంపల్సరీగా అయితే పొయ్యి మీద అయితే వంట చేసి చూపిస్తాను. మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే. ఇప్పుడు మా పూరీలు అయితే ఈరోజు పూరీలు చేయడం అయిపోయింది. లాస్ట్ ఒక పూరి ఉంది. కళ్యాణి నూనె కూడా అయిపోయింది. మళ్ళీ పండగ సరుకులకు పోతేనే ఇంకా నూనె. రొట్టె మాదిరిగా ఉంది, జొన్న రొట్టె కదా ఉన్నట్టుంది కళ్యాణి, పూరి ఉన్నట్టే లేదు అసలు. మళ్ళీ గట్టిగా అవుతున్నాయి. సర్లే ఏం కాదులే, పొద్దున్నే చలికి తినేద్దాం గట్టిగానే. మా పడేటట్టే ఉన్నారు. మా అప్పడాలు అనుకోండి, పూరీలు అనుకోండి, చపాతీలు అనుకోండి, వీటికి ఏమన్నా అనుకోండి, మేమైతే పూరీలు అన్నీ చేసాము. ఇది ముసుకెందుకు చెప్పానంటే ఇంకా చలి కొడుతుంది, మాకు ఎండ కొడుతూనే ఉంది. చలి కొడుతూనే ఉంది, ఎండ కొట్టడం కాదు, ఎండకు కొట్టినా చలి కొడుతుందిలే. ఇవి పూరీలు అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ మీరు వీటికి ఏం పేరు పెట్టుకుంటారు? మేమైతే ఒక పేరు పెట్టినాం అనమాట, పూరి అనేసి. మా పూరీలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కానీ పూరి పొంగట్లేదు, ఏం చేస్తే పూరి పొంగుతుందో అది కూడా నాకు చెప్పండి, సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేయండి ఇలాంటి పూరీలు కావాలని చెప్పినా కూడా, సరేనా? మేము పూరీలు కూడా అమ్ముతుంటాం, ఓకేనా?